సో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏమంటున్నాడంటే అమరావతిని చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ చేస్తా అంటున్నాడు. సో అది క్వాంటమ్ వ్యాలీ కాదు, ఫిష్ వ్యాలీ చేసుకోండి, చేపలు పట్టుకోవడానికి కూడా సరిపోదు అమరావతి. సో చేపలు పట్టుకోవాల్సి వస్తుంది, అది క్వాంటమ్ వ్యాలీ కాదు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. సో దానికి కౌంటర్గా ఏమంటున్నా అంటే గతంలో 1993లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీలో కొండల మధ్య రాళ్ళు రప్పల మధ్య హైటెక్ సిటీ బిల్డింగ్ కడుతున్నప్పుడు కూడా ఈ విధంగానే ఎగతాళి చేసినారు. సో ఇప్పుడు ఏమైందో చూసినారు, హైటెక్ సిటీ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. సో అమరావతి కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు, అమరావతి మీద కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో అమరావతి చేపలు పట్టుకోవడానికి చేపల చెరువుల్లా ఉన్నాయి, ఇది అభివృద్ధి కాదు అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో హైటెక్ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో కొన్ని సంవత్సరాల తర్వాత అమరావతి కూడా క్వాంటమ్ వ్యాలీ మరో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగానే కామెంట్లు చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. సో రిజల్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మళ్ళీ చెప్తా ఉంటాడు అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిందని చెప్పి తనే స్వయంగా చెప్తా ఉంటాడు. ఆ మాట కోసం వెయిట్ చూడాలి.